పర్లేదు. కానీ కామన్‌గా ఉండాల్సింది ఫిప్రినిల్ గుళికలు, రీజెంట్ గుళికలు కామన్‌గా ఉండాలి. ఇక ఎర్ర నేలలో అయితే డీఏపీ అవి అవసరం. నల్ల రేగడిలో డీఏపీతో పని లేదు. కాంప్లెక్స్ ఎరువులతో కూడా పని లేదు. నల్ల నేలలో అయితే ఎర్ర నేలలో మాత్రం కాంప్లెక్స్‌లు డీఏపీ గాని, కాంప్లెక్స్ 20, 20 గాని, 10, 20 గాని ఏదో ఒకటి 10 సెంట్ల స్థలానికి వచ్చేసి ఒక 3-4, 5 కిలోలు అయితే సరిపోతది. సాయిల్ మీరు ఎంచుకున్న సాయిల్‌ని బట్టి ఇవన్నీ మీరు ఫెర్టిలైజర్ చల్లేసుకో విత్తనం పెట్టేసైనా సరే, విత్తనం పెట్టి ఫైనల్‌గా ఏదైతే మన ఫిప్రినిల్ గుళికలు ప్లస్ ఎరువులు ఎక్స్టెండ్ ఏదైతే అనుకుంటామో వీటన్నిటిని ఫిప్రినిల్ గుళికలు కామన్‌గా ఉండాలి. ఎరువులు ఎక్స్టెండ్ అయితే ఎరువులు ఎక్స్టెండ్ ఒక లీటర్ నీటిలో ఇదంతా పోసేసి తడి ఇసుకలో కలుపుకొని పరవ మీద చల్లేసి చెత్త గాని, మీరు అనుకున్న చీరలు గాని పెట్టేసి అప్పుడు వాటర్ పెట్టండి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. లేదా సాఫ్ అయితే ఇట్లా సాఫ్ కూడా ఎరువులు ఎక్స్టెండ్ ప్లేస్‌లో ఇలాగే మీరు అప్లై చేసుకొని ఈ విధంగా మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకోగలిగితే భూ సంబంధిత వేరు కుళ్ళుడు, వేరు సమస్యలైతే రావు. ఇక కాండం కుళ్ళుడు కూడా రాదు. ఒకవేళ